क्राइम अलर्ट, जुर्म के खिलाफ आवाज। पुनीत प्लीज, पुनीत వద్దు, పునీత్ వద్దు, పునీత్ ప్లీజ్, పునీత్ వద్దు, పునీత్ 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 వద్దు, పునీత్ పునీత్ వద్దు, నన్ను వదిలేయ్యా పునీత్. ఏమైంది? ఆఫీస్కి వెళ్ళక్కర్లేదా? నన్నేం చేయమంటావు? నీ అందం నన్ను ఊరిస్తోంది కదా, ఎక్కడికి పోనివ్వటం లేదు. వెళ్ళండి వెళ్ళండి, ముందు రెడీ అవ్వండి, ఆఫీస్కి లేట్ అయిపోతుంది. హలో భార్య గారు, నాకింకా చాలా టైం ఉంది. ఇప్పుడు ఈ ఉన్న సమయంలోనే నా ఇష్టానికి నేనేమని చేస్తాను. మిమ్మల్ని నమేత్, ఆఫీస్కి వెళ్ళక్కర్లేదా? వద్దు. మీకు లేట్ అవుతుందండి. వెయిటర్, సార్, మీ బిల్. సార్, థ్యాంక్ యూ సార్. ఒరే, తను ఎక్కడికి వెళ్ళింది? హలో, ఏం ఆలోచిస్తున్నావు? నీలో నువ్వే నవ్వుకుంటున్నావు. ఏదైనా లాటరీ కొట్టావా? అవునయ్యా, ప్రేమ లాటరీ కొట్టింది. నేను ఒక అందగత్తెని చూశాను. లైఫ్లోకి వచ్చిందనుకో, లైఫ్ సెటిల్ అయిపోద్ది. అదిరిపోయిందిరా. ఏం న్యూస్ చెప్పావు? సరే, నీ డ్రీమ్ గర్ల్ని ఎప్పుడు కలుస్తున్నావు? నేను ఇంకా చూడలేదు. ఒక్కసారి తనని మీట్ చేస్తే దాని అర్థం? నాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ బ్రో. అయితే నువ్వు తను చూడలేదా? ఇప్పుడే మాట్లాడావా? తన పేరని తెలుసా? గురువా, సూపర్ సూపర్ గురువా. ఇప్పుడే ప్రేమ గాలిపటం పైకి ఎగిరిందట, అలాగే కింద పడిందట. ఆల్ ది బెస్ట్. అరే, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఏదైనా ప్రోగ్రామ్ ఉందా? అవును, ఈ రోజు నా భార్యతో మూవీకి వెళ్ళాలి. తను వచ్చేస్తుంది. తను ఎక్కడుందో ఫోన్ చేయాలి. ఎళ్ళెళ్ళు వైఫ్తో మూవీ చూడు. నాకు ఒకే ఒక్కసారి తనని చూస్తే చాలు.
వచ్చేసావా? పునీత్ కమాన్. తనే నా వైఫ్ చాందిని. చాందిని, తను పునీత్, నా కొలిక్ ఇంకా మిత్రుడు. హాయ్, మిమ్మల్ని కలవడం సంతోషం అండి. చాందిని బయలుదేరదామా లేదంటే ఫిలిం మిస్ అవుతాం? ఆహా, పదండి. సరే నేను బయలుదేరుతాను, లేట్ అవుతుంది. బాయ్. చాందిని, నువ్వు? అవును, నేనే. నమిత్కి వైఫ్, నా ఫ్రెండ్కి వైఫ్. అలా ఉండకూడదు. లేదు చాందిని, నువ్వు నాకు మాత్రమే సొంతం. నీ నవ్వు, నీ స్పర్శ నాకు మాత్రమే సొంతం. నాకు మాత్రమే. నువ్వు నాకు సొంతం. నాకు మాత్రమే. అరే పునీత్ బాయ్, నీ ఇంటి 13 నెలల అగ్రిమెంట్ ఫినిష్ అవుతుంది. అది రెన్యువల్ చేయాలా క్యాన్సిల్ చేయాలా? నేను రెన్యువల్ చేయను. వచ్చే వారం ఖాళీ చేసేస్తాను. సరే. చాందిని, వస్తున్నా నీ దగ్గరకి. ఏ పునీత్, నువ్వేంటి ఇక్కడ? అయ్యో సారీ, నీకు చెప్పడం మర్చిపోయా. ఇక్కడే పక్కనే నేను షిఫ్ట్ అయ్యాను, మినర్వా గార్డెన్ లో. మినర్వా గార్డెనా? అరే అది మా అపార్ట్మెంట్ కి 2 బిల్డింగ్ పక్కనే ఉంది. నువ్వు పక్కింటి వాడివయ్యావు. సరే, ఒక పని చేద్దాం. నా ఇంటికి వస్తే నీకు సూపర్ అయిన టీ పెట్టి. అరే టీ మీ ఇంట్లో కాదు, మా ఇంట్లో తాగుతాం పద. వద్దయా, నీ వైఫ్ కి ఎందుకు అనవసరమైన శ్రమ? వద్దులే. అరే ఇందులో ఇబ్బంది పడ్డానికే ఉంది. నువ్వు ఇప్పుడు బ్యాచులర్, ముందు నీ ఇల్లు సెట్ చేసుకో, ఆ తర్వాత నీ ఇంటికి వస్తాను. ఇప్పుడు మా ఇంటికి వెళ్తాం పద. సరే పద. చాందిని, నేను వస్తున్నా. నేను ముందే చెప్పాను కదా. ఇప్పుడు పునీత్ మన పక్కింటి వాడయ్యాడు, పక్క బిల్డింగ్ లోనే ఉంటున్నాడు. అవునా, చాలా మంచి విషయం కదా. తీసుకోండి మీ టీ. ఆహా, టీ తాగండి. టీ చాలా బాగుంది. నువ్వు ఎంత అదృష్టవంతుడివి. ఉదయాన్నే నీ వైఫ్ మంచి టీ ఇస్తుంది.
ఇదే విధంగా నాకు ఉదయాన్నే టీ దొరికితే అలా భార్య చేతులతో టీ తాగాలంటే నువ్వు ఒక పెళ్లి చేసుకోవాలి. సరే గానీ నీ డ్రీమ్ గర్ల్ ఏమైంది? తన గురించి ఏమైనా తెలిసిందా? ఆ, అతి త్వరలో దొరుకుద్ది. సరేలే కానీ తను దొరికినప్పుడు దొరుకుతుంది. అప్పటి వరకు ఈ ఇల్లు నీ ఇల్లే అనుకో. అంకులే అయ్యుంటాడు. అరే అమిత్ బాబు, ఇవాళ న్యూస్ పేపర్ వచ్చిందా? ఇదిగో తీసుకొస్తాను. అంకుల్ టీ తాగి వెళ్ళొచ్చుగా. వద్దు బంగారం, ఇప్పుడే తాగొచ్చాను. ఇదిగోండి అంకుల్. బాబు చదివాక తీసుకొచ్చి ఇచ్చేస్తాను. పర్వాలేదు అంకుల్. పునీత్, నువ్వు ప్రశాంతంగా టీ తాగు, నీ ఫ్రెష్ అయ్యి వస్తాను. చాందిని, అల్మార్లో నా అడ్రస్ తీ. హా. పునీత్, ఆ, మీ ఇద్దరి జంట చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ. సరే, మీ షిఫ్టింగ్ అయిపోయిందా? ఒంటరిగా చేయడం కష్టమే కదా. ఒంటరిగా ఉంటే కష్టంగానే ఉంటుందిగా. షిఫ్టింగ్ అయిపోయింది. సాయంత్రం ఒంటరిగా నేను వంట కూడా చేసుకోవాలి. ఒంటరితనం ఎప్పుడు ఒంటరితనమేగా. మీరెందుకు ఇలా చేయకూడదు? సాయంత్రం డిన్నర్ మాతో చేయండి. కాస్త టైం స్పెండ్ చేయొచ్చు కదా. మీరు చెప్పినట్టుగానే చేద్దాం. ఇప్పుడు నేను బయలుదేరుతాను. ఓకే. పునీత్, సాయంత్రం ఖచ్చితంగా రండి. మేమిద్దరం వెయిట్ చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా. బాయ్. ఆ, నమిత్ కన్నా నీ పక్కన నేనే ఎంతో అందంగా ఉన్నాను. ఒక రకంగా నా కన్ను నీ మీద పడింది చాందిని. నాకు తెలుసు నన్ను చూసుకుంటే నువ్వు ఆనందంగా ఉంటావని. ఇంకా ఈరోజు సాయంత్రం నువ్వు నా కోసం వెయిట్ చేస్తావు. కానీ నువ్వు దిగులు పడకు, కరెక్ట్ టైంకి వచ్చేస్తాను. నిన్ను డిసప్పాయింట్ చేయను. ఆ? నువ్వు పెట్టిన టీ చాలా బాగుంది. అంతకన్నా బాగున్నది నీ స్పర్శ. నీకు బాగుంది కదా? ఐ లవ్ యూ చాందిని. ఐ లవ్ యూ చాందిని. ఐ లవ్ యూ చాందిని. ఐ లవ్ యూ టూ పునీత్. నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. లేదు చాందిని, నేను నీ దగ్గరికి వస్తాను. ఇంకా పునీత్, భోజనం ఎలా ఉంది? నీ వైఫ్ ఎంత అందంగా ఉన్నారో అంత బాగా. ఆవిడ చేత్తో వండింది కూడా అంతే బాగుంది. నేను ముందే చెప్పాను కదా, నా భార్య బాగా వంట చేస్తుంది. తన చేతికి ముద్దు కూడా పెడతా. సరిగ్గా చెప్పావు. జోక్ చేశానయ్యా. అయితే చెయ్యదులే.
నువ్వు బాగా చెడిపోయావు. నమిత్, పునీత్, మనం Yes, sir. ఆగ్రో ప్రాజెక్ట్ ఒకటి చేసాం కదా, దాని సెమినార్ ఢిల్లీలో జరుగుతుంది. అందులో పనిచేసినందువల్ల మీరు ప్రెజెంటేషన్ కోసం ఢిల్లీకి వెళ్ళాలి. మీకు టికెట్లు సెండ్ చేశాను. మీరు సాయంకాలం ఆఫీస్ నుంచే Okay, వెళ్ళండి. okay, ఓకే, sir. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది థ్యాంక్ బెస్ట్. యూ సార్. నేను ఆఫీస్ ట్రిప్కి వెళ్ళిపోతే నా చాందినీని నేను ఎలా చూస్తాను? కానీ ఇది మంచి అవకాశం. ఈ నమితిని నా మార్గం నుంచి క్లియర్ చేసి చాందినికి దగ్గరవుతాను. ఏంట్రా, ఏమైంది అలా ఉన్నావు? ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అమ్మమ్మకి ఒంట్లో బాగాలేదంట, నన్ను చూడాలంటున్నారు. అయితే ఏంటి ప్రాబ్లం? వెళ్ళరా. అరే సార్, ఇప్పుడే కదా చెప్పారు సెమినార్ ఉందని. నువ్వు ఒక పని చేయి. నువ్వు మీ ఊరేళ్ళు, నేను మేనేజ్ చేస్తాను. నేను ప్రాక్సీ చేస్తాను. ఎవరికి తెలియదులే నాతో సెమినార్లో ఉన్నామని అందరూ అనుకుంటారు. నీలాంటి ఫ్రెండ్ ఉంటే ప్రాబ్లమ్సే ఉండవయ్యా. టేక్ కేర్ మ్యాన్. హలో చాందిని, నేను ఆఫీస్ పని మీద అర్జెంటుగా ఢిల్లీ వెళ్తున్నాను. ఒక సెమినార్ ఉంది. నేను నేరుగా ఆఫీస్ నుంచే వెళ్తాను, సరేనా? నేను 2-3 రోజుల్లో వచ్చేస్తాను. నువ్వు ఒక పని చేయి, నా బ్యాగ్ రెడీ చేసి ఆఫీస్కి పంపు, సరేనా? ఓకే, సీ యూ సూన్. లవ్ యూ. ఫ్రెండ్స్ ఒకరిని లవ్ చేయడము, వాళ్ళని పొందాలనుకోవడము తప్పు కాదు. కానీ ఇది ఏకపక్షం అయిపోతే, రెండో పర్సన్కి అది ఇబ్బంది కలిగిస్తుంది అంటే అది ఇష్టం కాదు, అది కామం అంటారు. నమస్తే, నేను గిరీష్ జైన్. క్రైమ్ అలర్ట్లోని కొత్త ఎపిసోడ్కి మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను. ప్రేమ అనేది ప్రపంచంలో వెలకట్టలేనిది. దానిని ఆ దేవుడు మనకి ఇచ్చారు. ఆ ప్రేమ తల్లిదండ్రులు పిల్లల్లో ఉండొచ్చు, అన్నా చెల్లెల్లో ఉండొచ్చు, భార్య భర్తల్లో ఉండొచ్చు, లేదా ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్తో ప్రేమగా ఉండొచ్చు. కానీ బాధ కలిగించేది ఏంటంటే, ఈ ప్రేమ పేరు మీద పిచ్చోళ్ళు కూడా ఉన్నారు. వాడికి ప్రేమంటే నిజమైన అర్థమే తెలియదు. అటువంటి పిచ్చి ప్రేమికుడే ఈ పునీత్. వాడి యొక్క కామానికి ప్రేమ అని పేరు పెట్టాడు. ఇప్పుడు వాడి పిచ్చి ప్రేమ చాందిని యొక్క సంతోషమైన జీవితంలో ఏ ఏ సమస్యల్ని తీసుకురాబోతుంది, రండి చూద్దాం. అరే ఒక్క నిమిషం ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారో పర్మిషన్ లేకుండా? మీకు ఒకటి తెలుసా? రిజిస్టర్లో సైన్ చేయాలి. ఎవరిని కలవాలి, ఏ ఫ్లాట్కి వెళ్ళాలి? చెప్పండి, ఏ ఫ్లాట్కి వెళ్ళాలి? అరే నేను నా పింటూ ఇంటికి వెళ్ళాలి. ఎవరా పింటూ? ఏంటి పింటూ తెలీదా? నా పింటూ నీకు తెలీదా? ఒరే దద్దమ్మా, నా పింటూరా. నమితానా? నీకు నమిత్రా, నాకు పింటూగా. ఈ సామాన్లు తీసుకుని రా. పని సరిగ్గా చేయడం లేదు కానీ రా. వదినా, నమితను వాళ్ళ పిన్ని. పిన్నా? అరే కోడల పిల్ల, నేను నీకు గుర్తులేదా? అరే నేను పింటూకి పిన్నిని. ఒరే పింటూ ఎక్కడున్నావు రా? పింటూ ఎక్కడున్నావు? పింటూ ఎక్కడున్నావు? పింటూ పింటూ
పింటూ ఆయన ఇంట్లో లేరు. కానీ నాకు మీరెవరో తెలియట్లేదే. అరే నువ్వు తెలుసుకుంటావు కోడలి పిల్ల. ఉం? అరే దండం పెట్టుకో. దా కూర్చో. కానీ నమిత్ నా దగ్గర మీ గురించి ఎప్పుడు అసలు చెప్పలేదే. నేను మీ పెళ్లికి రాలేపోయాను. పింటూకి నా మీద కోపం. నేను మీ ఇద్దరిని చూడడానికి వచ్చాను. ఇక్కడ కొద్ది రోజులు ఉండేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు టీ ఏదైనా ఇస్తావా ఇవ్వవా చెప్పు. అరే వెళ్ళు. ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు వీడు? అమ్మా కాస్త నీళ్లు తీసుకొచ్చి ఇవ్వమ్మా. హా, చూడండి, నమిత్కి కాల్ చేస్తున్నాను, ఆయన అసలు ఫోన్ ఎత్తట్లేదు. అలాగా నేను వాడికి చేస్తానులే. ఇదేగా నమిత్ నెంబరు. అరే ఈవిడ దగ్గర నమిత్ ఫోన్ నంబర్ కూడా ఉందే. అయితే నిజంగానే తన పిన్నేనా ఈవిడి? చూడు కోడలి పిల్ల, ఇదేగా వాడి నెంబరు. హా, ఈ నంబరే. అలాగే. పిన్ని ఒక్క నిమిషం. నమస్కారం అమ్మా. నమస్తే అంకుల్. ఇవాళ న్యూస్ పేపర్ వచ్చింది కదా. ఒక్క నిమిషం తీసుకొస్తాను. ఇదిగోండి. అమ్మా ఇది ఎవరు? అంకుల్ ఈవిడ నమిత్ పిన్ని. అలాగా, నమిత్కి పిన్నే. నమస్కారం అమ్మా. నమస్కారం నమస్కారం. పిన్ని గారు ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? ప్రయాగ్రాజ్ నుంచి వచ్చాను. పిల్లల్ని చూసి చాలా కాలం అయింది కదా, అందుకే కొద్ది రోజులు వీళ్ళతో ఉందామని వచ్చానులే. రా కూర్చో, నా పక్కనే ప్రయాగ్రాజ్? కూర్చో. అక్కడ కుంభమేళా జరుగుతుంది కదా, మీరు కుంభమేళాలో స్నానం చేసి ఉంటారు కదా. మంచిది. నా పాపాలన్నీ పోగొట్టుకున్నాను. మీరు మీ పాపాన్ని కడిగేయండి. అక్కడికి వెళ్ళి స్నానం చేసి రండి. ప్రయాణం చేసి వచ్చాను కదా, తలనొప్పిగా ఉంది అదే. అలాగే అలాగే అలాగే, నాకు అర్థమైంది. మీరు రెస్ట్ తీసుకోండి, తర్వాత వచ్చి కలుస్తాను. అలాగే, అలాగే. వస్తానమ్మా, వస్తాను. అలాగే, అలాగే. అమ్మా తల్లి, టీ పెట్టిస్తావా పెట్టివ్వవా, లేక నేను పెట్టుకోనా? లేదు లేదు, తీసుకొస్తాను. పిన్ని గారు మీరా? నీకు సహాయం చేద్దామని వచ్చాను. అయ్యయ్యో వద్దు పిన్ని గారు, నేనే చేస్తాను. లేదు లేదు, కొద్దిగా సహాయం చేస్తానులే. మీరు వెళ్ళి కూర్చోండి, నేను తీసుకొస్తాను. అరే కోడలి పిల్ల, నీకు రొట్టె వేయడం కూడా తెలియట్లేదే. రొట్టె ఎలా చేయాలో నేను నేర్పిస్తా. ఇలా చూడు, ఒక్కసారితో రొట్టెను ఇలా వెయ్యాలి. పిన్ని గారు, నేనే చేస్తాను. వెళ్ళండి, 2 నిమిషాల్లో తీసుకొస్తాను. సరే కోడలి పిల్ల, నేను వెళ్తాను, నువ్వు త్వరగా వచ్చాయే. నా చాందనీతో ఫోటోలో కూడా ఎవ్వరూ ఉండకూడదు. అరే కోడలి పిల్ల, కోడలి పిల్ల, నువ్వు రుచిగా వండుతున్నావు, ఆ విషయం నీకు తెలుసా?
పిన్ని మీరేం చేస్తున్నారు? పిన్ని మీ బెడ్ నేను ఆ రూమ్ లో రెడీ చేసి ఉంచాను. మీరు అక్కడికి వెళ్ళి పడుకోవచ్చు. నేను కిచెన్ క్లీన్ చేసి వెళ్ళి పడుకుంటా, సరేనా? పిన్ని గారు, అమ్మా నాకు అక్కడ నిద్ర పట్టట్లేదు, అందుకే ఇక్కడికి వచ్చాను. పర్వాలేదుగా, పడుకుందామా? పిన్ని పడుకోండి. అమ్మా కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి, కాస్త నొక్కవా? నొక్కమ్మా, కొంచెం పైన, ఇంకొంచెం పైన, ఇంకొంచెం పైన, ఇంకొంచెం పైన, ఇంకొంచెం పైన, ఇంకొంచెం పైన. నన్ను వదిలేండి పెన్ని, పెన్ని వద్దు, ప్లీజ్ ప్లీజ్ వదిలేండి, నన్ను వదిలే. పునీత్, పునీత్కి చాందిని మీద ఉన్నది ప్రేమ కాదు, కామం మాత్రమే. వాడి పిచ్చి ప్రేమ వల్ల చాందినిని బలాత్కారం చేశాడు. దానికి ప్రేమ అనే పేరు పెట్టాడు. ఒక పెళ్ళైన అమ్మాయిని నిర్బంధించి ప్రేమించడం, అది కూడా తనకి ఇష్టం లేకుండా, ఇది ప్రేమ కాదు, ఒక నేరం, క్రైమ్. మిత్రులారా, స్త్రీ ఒక ఇంటికి దీపం అంటారు. మగవాడికి ప్రతి విషయంలోనూ తను హెల్ప్ చేస్తూ ఉంటుంది. వాడికి తోడుగా ఉంటుంది, ఒక అమ్మగా, ఒక అక్కగా, ఒక భార్యగా, లేక ఒక ప్రేయసిగా. కానీ పునీత్ లాంటి వాళ్ళు స్త్రీ యొక్క ఈ రూపాలు తెలియక ఆమె యొక్క అందానికి మాత్రమే బానిసలై ఇటువంటి పనులు చేస్తున్నారు. పునీత్ యొక్క ఈ పిచ్చితనం చాందిని యొక్క పవిత్రమైన జీవితంలో ఇంకా ఎంత విషాన్ని కలుపుతుందో రండి చూద్దాం. చాందిని ఆగు, నన్నొద్దులో. చాందిని, 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 నన్ను వదులు పునీత్, తర్వాత పోలీసులకు కాల్ చేయాల్సి ఉంటుంది. పోలీసులకి చెప్తావా? ఆ? ఇది చూడు. ఈ వీడియోని నేను నమితికి చూపిస్తే వాడేమనుకుంటాడు? నేను బయటికి వెళ్ళిన తర్వాత నా పెళ్ళం ఇలా చేస్తుందా అని. లేదు లేదు లేదు, నన్ను నమ్మితే అలాంటి వారు కాదు. ఆయనకి నా గురించి తెలుసు, ఆయన అర్థం చేసుకుంటారు. అలాగా? ఆ? వాడు నువ్వు చెప్పింది నమ్ముతాడు, కానీ ఈ వీడియోని నమ్మడా? ఏయ్, నేను మగాణ్ణి. ఒక మగాడు ఎలా ఆలోచిస్తాడో నాకు తెలుసు, అర్థమైందా? నిన్ను ఈ ఇంట్లోంచి తరివేస్తాడు. ఆలోచించు. ఈ వీడియోని నేను ఇంటర్నెట్లో అప్లోడ్ చేశాను అనుకో, నమిత్కే అవమానం ఏర్పడుతుంది. దాంతోపాటు నువ్వు అవమానపడతావు. అందువల్ల నేనేం చెప్తానో అదే విధంగా నువ్వు నడుచుకో. హలో చాందిని, నేను నమితిని. హలో హలో చాందిని, ఉన్నావా? హలో నమిత్ ఫోన్ చేశాడు.
తెలివిగలదానిలాగా ప్రవర్తించకో. గుర్తుపెట్టుకో, ఈ వీడియో తీసుకో. చందని, నిన్న నేను నీకు ఫోన్ చేశాను. నా ఫోన్ పోయింది. ఎక్కడ మర్చిపోయానో తెలియదు. నువ్వు బాగానే ఉన్నావు కదా? హా నవేద్, నేను చాలా బాగున్నాను. సరే సరే, నేను నీ గురించి తెలుసుకుందామని కాల్ చేశాను. 2-3 రోజుల్లో తిరిగి వస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. నమేద్ నమేద్ నమేద్. నీకు చెప్పాను కదే, నీ తెలివిని ఇక్కడ ఉపయోగించొద్దని. నీకు తెలుసు కదే నేను ఏం చేస్తానో. ఓవర్ స్మార్ట్నెస్ చూపించకు. ఎవరైనా సరే బయటే మాట్లాడి పంపించే. అరే అమ్మ చాందిని, ఈ రోజు న్యూస్ పేపర్ వచ్చిందా? ఆహాహా, అంకుల్ ఇస్తావా అమ్మా? తీసుకొస్తాను. అమ్మా చదివాక తిరిగి ఇచ్చేస్తానే. అంకుల్ చదవండి. అలాగే. చదవండి. నమస్కారం పిన్ని గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? అంటే నేను ఇవాళ న్యూస్ పేపర్ చదవలేదు. నాకు స్పోర్ట్స్ న్యూస్ చదవాలంటే చాలా ఇష్టం. నేను ఇక్కడ ఆడుకుంటున్నాను కదా. చదవండి చదవండి. నేను చదివాక మీకు ఇస్తానులే. ఏయ్, నిన్ను చెప్పానుగా నీ తెలివితేటలు చూపించొద్దని. నేను నిన్ను లవ్ చేస్తున్నా, నువ్వేంట్రా అంటే ఇలాంటి పనులు చేస్తున్నావు? నిన్ను బలాత్కారం చేయడానికి ఎందుకు నన్ను ఈ విధంగా తయారు చేస్తున్నావు? ప్రేమంటే వదిలేయడం కాదు, దానిని పొందాలి. పొందిన తర్వాత కంటిన్యూ చేయాలి. ఇప్పుడే కదా మన హనీమూన్ ప్రారంభమైంది. లెట్స్ ఎంజాయ్. లెట్స్ ఎంజాయ్. Let's enjoy. Come on. Puneet, Hey, Puneet, come Puneet, on. Puneet, Come Puneet, on. Please, Puneet. come on. Puneet, please, Puneet. Hey. Puneet, please, Puneet. Raave. Puneet, Puneet, please, Puneet. Puneet, Hey. Puneet, 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 no, Puneet. వదినా, అరే వదినా, ఒక్క నిమిషం ఆగండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అన్నయ్య, నేను ఒక పని మీద వెళ్తున్నాను. నేను మీతో వచ్చి మాట్లాడతాను. అరే ఒక పని చేయండి, మీరు ఇందులో సైన్ చేయండి. వచ్చే ఆదివారం సొసైటీ మీటింగ్ అన్నయ్య, ఉంది. నేను చెప్పేది కాస్త వినండి. నేను ఇంటికి వద్దాం అనుకున్నాను కానీ రాలేకపోయాను. ప్లీజ్ సైన్ చేయండి. ఎక్కడ సైన్ చేయాలి? ఇదిగో ఇక్కడ ఇక్కడ. చాందిని, ఎక్కడికి వెళ్తున్నావు చాందిని? కానీ సండే సొసైటీలో మీటింగ్ ఉంది, అందుకని రిజిస్టర్లో నమిత్ స్థానంలో నేను సైన్ చేశాను. ఇది చూపించు. ఆ, ఈ రిజిస్టర్ తీసుకొని నువ్వు పైకి రాలేవా? అరే అలాంటిదేమీ లేదు పిన్ని. మనిషి ఇక్కడికి వచ్చింది కదా, అందుకని ఇక్కడే సైన్ తీసేసుకున్నాను. సరే సరే, వెళ్ళి ఇక్కడికి బా. ఎలా ఉన్నాడు చూడు. రావే తల్లి. ఇంటికి పోదాం. ఎటువంటి పరిస్థితి? ఒక అమ్మాయి తన ఇంట్లోనే అరెస్ట్ అయిపోయింది. ఆమె తన ఇంట్లోనే బలాత్కరించబడుతుంది. ఆమె ఏమీ చేయలేకపోతుంది. ఆమె ప్రతి ప్రయత్నం వ్యర్థమవుతుంది. పునీత్ వేషం వేసుకొని ప్రతిరోజు తనని రేప్ చేస్తూనే ఉన్నాడు, భయం లేకుండా. కానీ ఎన్ని రోజులు? చాందినిని పునీత్ పిడికిల నుండి ఎవరూ కాపాడలేరా? పాపం చాందిని ఇంకా ఎన్ని రోజులని దీన్ని సహిస్తుంది?
సర్ప్రైజ్. అరే ఏమైంది? నువ్వు బానే ఉన్నావా? తనకేంటయ్యా, చాలా బాగుంది నమిత్ బాబు. మీరు ఆవిడెవరు? నమిత్ అది అమ్మా చాందిని, నేను చెప్తాను తల్లి. అరే నమిత్ బాబు, నేను చాందినికి పిన్నిని. ఆ, అరే పిన్ని గారు నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ. బాబు, నువ్వు రావడానికి ఇంకో 2-3 రోజులు అవ్వద్దని చెప్పింది. 2 రోజుల తర్వాతే రావాలి, కానీ పని త్వరగా అయిపోయింది. అందుకే త్వరగా వచ్చాను. అరే 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 ఆగు. నాకు తెలుసు నువ్వు చాలా దిగులుతో ఉన్నావని. నమిత్ బాబు, ఏంటంటే మీ పెళ్లికి నేను రాలేకపోయాను. చాలా కోపంగా ఉంది. నేను చెప్పాను నువ్వు దిగులు పడొద్దమ్మా, మిమ్మల్ని చూడడానికి నేనే వస్తానని చెప్పా, అందుకే వచ్చాను. అరే ఇది సంతోషపడాల్సిన విషయం. అరే నేను లేకపోయినా మీ పిన్ని తోడుగా ఉంది కదా. చాందిని కాస్త టీ పెట్టు, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. ఓకే? అది చాందిని, వెళ్ళి టీ పెట్టు. చెప్పింది అర్థం చేసుకో. వాడికి ఏదైనా చెప్పావో నీకు తెలుసుగా, నా దగ్గర వీడియో ఉంది. పిన్ని, మీరు కుంభమేళలో స్నానం చేశారా? అవునయ్యా, నేను నా పాపాన్ని కడుక్కొని వచ్చేసాను. ఇక్కడ చాందిని చాలా బాగా వంట చేస్తుందయ్యా. తన చేతికి ముద్దు పెట్టాలనిపిస్తుంది. చాందిని, ఎందుకని నువ్వు తింటలేదు? ఇదిగో తిను, తిను. ఏం ఆలోచిస్తున్నావు? అంతా నమితికి చెప్పేస్తావా? ఒకవేళ నువ్వు ఇదంతా నమితికి చెప్పావనుకో, వాడి ఇంట్లోంచి నిన్ను తరివేస్తాడు. నువ్వేమనుకున్నావు? నమిత్ నేను చెప్పేది నమ్మరు అనా? సరే, ఏదైనా అద్భుతమే జరిగింది అనుకుందాం. నమిత్ నువ్వు చెప్పింది నమ్మేశాడనే అనుకుందాం. నీకేమనిపిస్తుంది? నేను నిన్ను దూరం చేసుకోగలనా? నీకు నాకు మధ్య ఎవరొచ్చినా సరే చంపి పారేస్తాను. నువ్వేమనుకున్నావు? నేనంత పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? నువ్వు చెప్పిన కదా వింటావనుకున్నానా? నిజం చెప్పు, పునీత్తో నీకు సంబంధం ఉంది కదా? లేదు లేదు నేను వెళ్ళాక ఆడవేషం వేసుకుని ఇంట్లో ఉన్నాడా? లేదు నమిత్, నిజం ఈ కాదు. రోజు నేను కనిపెట్టగానే కథలు చెప్తున్నావా? చెత్త ముఖంతాను. వెళ్ళు, బయటికి వెళ్ళు. నమిత్, ఇక్కడి నుంచి వద్దు, బయటికి వెళ్ళు. నమిత్, నమిత్, వెళ్ళిపో, please, వద్దు. వెళ్ళిపో. నమిత్, ఏమైంది చాందని? నువ్వు బానే ఉన్నావు కదా? పీడకలు వచ్చిందా? నమిత్, నమిత్, నన్ను మీరు వదిలేసి వెళ్ళరు కదా? అరే నువ్వేం మాట్లాడుతున్నావు చాందని? లేదు లేదు, మీరు నాకు ప్రామిస్ చేయండి, నన్ను వదిలిపెట్టి మీరు వెళ్ళరు కదా? అరే నేను ఎక్కడికి వెళ్ళను. నీకు పీడకలు ఏమైనా వచ్చిందా? ఏం కాదు, ఏం కాదు. నిద్రపో, నిద్రపో. బాబు నమిత్, నాకు బయట భయంగా ఉందయ్యా. నాకు బయట నిద్ర పట్టట్లేదయ్యా. నేను కాస్త ఇక్కడ నిద్రపోనా? మీరు సరే పిని, మీరు ఎక్కడే పడుకోండి. ఇప్పటికే చాందని భయపడింది. మీరు ఎక్కడుంటే తను బాగా నిద్రపోతుంది. నేను బయటికి వెళ్ళి పడుకుంటాను. నమిత్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఇక్కడే పడుకోండి, బయటికి వెళ్ళకూడదు. అరే నేను బయటికి వెళ్ళి పడుకుంటానుగా, నువ్వు ప్రశాంతంగా లోపలే పడుకో. అరే బాబు, ఇంత పెద్ద బెడ్ ఉంది కదా, మనం ముగ్గురం ఇందులోనే సరే పడుకున్నాం. సరే సరే, మీరు వెళ్ళి నువ్వు పడుకోండి. పడుకో తల్లి. నమిత్, ఏమైంది చాందని?
మళ్ళీ పీడకలు వచ్చిందా? బాబు నాకేమనిపిస్తుందంటే బెడ్ మీద చాలా కష్టంగా ఉంది. నేను బయటికి వెళ్ళి నిద్రపోతానయ్యా. అరే మీరెందుకు బయటకు వెళ్ళటం? నేను వెళ్తానులేండి. నేను ముందే చెప్పాను కదా బయటకు వెళ్ళి పడుకుంటాను. బయటకు వెళ్తాను ఆగండి. నమిత్ అరే మీరిద్దరు ప్రశాంతంగా పడుకోండి. నమిత్ ఇప్పుడు ఎవరు కాపాడతారే? ప్లీజ్ నన్ను వదలు. చాందిని, 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 నా బ్యాగ్ తీసుకురా. ఏమైంది చాందిని? ఏం లేదు నమిత్. నేను తిరిగి వచ్చిన కాడ నుంచి నీ ముఖంలో సంతోషం లేదు. ఏంటి విషయం? ఏం లేదు. మీ వల్ల అయితే ఆఫీస్కి వెళ్ళొద్దు. యాక్చువల్లీ నేను ఆఫీసులో లీవ్ తీసుకోను, చాలా పనుంది. అదంతా నాకు తెలీదు. ఈ రోజు ప్లీజ్ ఆఫీస్కి వెళ్ళొద్దు. అలా అయితే సరే, నేను ఆఫీస్ నుంచి త్వరగా రావడానికి ప్రయత్నిస్తాను. సరే వెళ్ళొస్తాను. నమిత్ అరే నాకు లేట్ అవుతుంది, వెళ్ళొస్తాను. ఈ రోజు వెళ్ళొద్దు. అరే నమిత్ బాబు, ఊరు నుంచి ఎప్పుడు వచ్చావయ్యా? నేను మీ ఇంటికే పేపర్ చదవడానికి వెళ్దాం అనుకున్నా. అవును, మీ పిన్ ఎలా ఉన్నారు? మీ పిన్ ఉన్నారే, ఆవిడ చాలా ఇంట్రెస్టింగ్ అయిన ఆవిడ. నిన్నటి నుంచే చూస్తున్నా, ఏదేదో చేస్తున్నావు. ట్రిక్స్ మించిన ట్రిక్స్, ట్రిక్స్ మించిన ట్రిక్స్. ఆలోచిస్తున్నా, ఈ వీడియోని నమిత్కి చూపించేస్తా. ఈ దాగుడు మూతలు ఇక చాలు. నువ్వు నాకే సొంతం. చాలు పునీత్, చాలు. నువ్వేం చెయ్యాలన్నా చేసుకో. ఈ వీడియోని నమ్మెత్తికి చూపించాలంటే చూపించుకో. కానీ ఇక మీదట నేను ముట్టుకోనివ్వను. ఏంటి, నేను నిన్ను ముట్టుకోకూడదా? నిన్ను నేను ముట్టుకోకూడదా? నిన్ను నేను ముట్టుకోకూడదే? అంకుల్ తప్పుగా అనుకుంటున్నాడు. చాందిని వాళ్ళ పిన్నిని నా పిన్ని అనుకుంటున్నాడు. నమస్తే సార్, మీ పిన్ని ఇంట్లోనే ఉన్నారా, బయలుదేరిపోయారా? మా పిన్నినా? మీ పిన్నినే. తన గురించి ఎందుకు అడుగుతున్నావు? మీ పిన్ని ఖతర్నాకు. ఆ రోజు వచ్చింది, ఆవిడ అడిగింది పింటూ. మీ చిన్నప్పుడు మిమ్మల్ని పింటూ అని పిలిచేవారా? అవును, నాకు బాగా గుర్తుంది. నేను పింటూ ఎవరైనా అడిగాను. ఒకే ఒక్క షాట్ ఇచ్చింది చూడండి. ఆవిడ చాలా ప్రమాదం అండి. సార్, ఈ కొరియర్ తీసుకొని మీ ఇంటికి వద్దాం అనుకున్నాను. మీ చిత్తి చాలా ప్రమాదకరం. మీరే కనబడ్డారు, మీరే తీసుకోండి. ఇతను కూడా మా పిన్ని అంటున్నాడు. అందరూ తప్పుగా అనుకుంటారేంటి? నేను చాందినికి పిన్నిని. మీరు ఇక్కడే పడుకోండి, మీరు బయటికి వెళ్ళొద్దు. ఈరోజు ఆఫీస్కి వెళ్ళకండి ప్లీజ్. పునీత్, నన్ను వదలు ప్లీజ్. నన్ను వదలు చాందిని! పునీత్.
పోలీసులు పిలువు. అలాగే సార్. ఏయ్, ఇగో. ఎంత ధైర్యం ఉంటే నా భార్య మీద చేయేస్తావు? ద్రోహి, ఎండని చెప్పుకోవడానికి అర్హత లేదు నీకు. నీ పెళ్ళాన్ని నేను ఎక్కడెక్కడంతా ముట్టుకున్నానో తెలుసా? నీకు అదంతా తెలీదు. ఎక్కువ మాట్లాడకు. నువ్వు మాట్లాడితే నీ పెళ్ళాం పరువు పూర్తిగా తీసేస్తాను. ఎలా చేస్తావు? ఆ? ఇలానా? ఆ? ఇందులో ఉన్న వీడియోలన్నీ డిలీట్ చేశాను. నీ దగ్గర ఏ ఆధారం లేదు. నువ్వెలా తప్పించుకుంటావో చూస్తాను. తప్పైపోయింది మై డియర్ ఫ్రెండ్. నువ్వు వాడి పెళ్ళాను అని నేను ఇది తెలియక చేశాను. నాకు ఇదంతా అర్థం కాలేదు. నన్ను క్షమించు ఫ్రెండ్. నాకు పిచ్చెక్కింది ఫ్రెండ్. నాకు పిచ్చెక్కింది. ఆగరా, ఆగరా, అక్కడ ఆగమంటుంటే. ఆగు, లేకపోతే దీన్ని చంపి పారేస్తాను. ఇది నాకు సొంతం కాకపోతే నీకు ఇది సొంతం కాదురా. మర్యాదగా చాందినీని వదిలేయ్. పునీత్, చాందినీని వదిలేయ్. పునీత్, చాందినీని వదిలేయ్, లేదంటే పునీత్. ఈడే ఆ మోసగాడు. ఓకేనండి. చాందిని, ఏడవకు. ఇందులో నీ తప్పేమీ లేదు. ఇదంతా బుర్రపాడైన ఆ పిచ్చోడి తప్పే. నేను నీతోనే ఉన్నాను. ఏడవకు. ఇలా వేషాలు వేసుకొని నేరాలు చేయడం, దానికి ప్రేమ అనే పేరు పెట్టడం, ఇది ఒట్టి పిచ్చి గాని ఇంకేమీ కాదు. తర్వాత ఇంకొక వైపు చాందిని. వాడి యొక్క పిచ్చితనం వలనే శారీరకంగానూ మానసికంగానూ బాధపడింది. దాన్ని మీరు నేను ఊహించి కూడా చూడలేము. మిత్రులారా, నేరాలు మన మధ్యలోనే ఏర్పడుతున్నాయి. వాటిని ముందుగానే తుంచి పారేయాలి. ఈ నమ్మకంతో నేను గిరీష్ జైన్. క్రైమ్ అలర్ట్లోని ఎపిసోడ్ నుండి నాకు సెలవు. మళ్ళీ ఇంకొక క్రైమ్ కథతో కలుస్తాను. అంతవరకు బి అలర్ట్, బి సేఫ్. క్రైమ్ అలర్ట్, నేరాలకు వ్యతిరేకమైన ధ్వని.